హాయ్ ఫ్రెండ్స్, నా పేరు సురేంద్ర. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. సెకండ్ ప్రోమో చూశారు కదండి. ఇచ్చి పడేసిన ప్రేరణ, రఫ్ఫాడిస్తున్న ప్రేరణ అనిపిస్తుంది నాకు. ఫస్ట్ ప్రోమోలో కూడా ప్రేరణ సూపర్ అని పెట్టింది, అందుకే నా రివ్యూలో. ఎందుకంటే ఫస్ట్ ప్రోమోలో హీరో జీరో అన్నప్పుడు జీరో మణికంఠకి ఇచ్చిన ఎక్కువ మంది, అఫ్కోర్స్ అది వాళ్ళ ఇండివిజువల్ గేమ్ ప్లాన్. ప్రేరణ జీరో అనేది నిఖిల్కి ఇస్తా ప్రాపర్ వేలో ఎక్స్ప్లెయిన్ చేసింది ఎందుకు జీరో అని. సో అక్కడ సూపర్ అనిపించింది అనమాట. సో ఇప్పుడు సెకండ్ ప్రోమోకి వద్దాం. సెకండ్ ప్రోమోలో ఏం జరిగింది? విష్ణుప్రియ ఆడవాళ్ళలాగా గాజులు వేసుకో, బొట్టు పెట్టుకో అన్న కమెంట్స్ పాస్ చేసింది కదా ఎవరిని? నిఖిల్ని. దానికి క్లాస్ పీకారు. నాకు సార్ నిజమే, క్లాస్ పీకాలి. అది నిజంగా చాలా అటువంటి కమెంట్స్ బయట చెల్లుతాయేమో కానీ షోలో అనకూడదు యాక్చువల్గా. వాళ్ళకి ఎంత బాగుండున్నా అది షోలో అంటే వేరేలాగానే పోతాయి. లేదు సార్ మేము విడిగా కూడా కాంచనా కాంచనా అంటుంటాం సార్, అది ఇదంటే కాదమ్మా మార్చుకో అన్నట్టు వార్నింగ్ ఇస్తాడు. సూపర్ అంతే. అక్కడ విష్ణుప్రియ తప్పే. తర్వాత జెన్యూన్గా జీరో ఎవరు పెట్టండి, హీరో ఎవరు పెట్టండి అన్నప్పుడు యష్మి ఏం చేస్తుందంటే హీరో నబీల్కి పెట్టి, నబీల్లాగా ఆడాలని చాలా ట్రై చేస్తున్నాను సార్, సో నేను కూడా ఆడాలి సార్, అట్లా చాలా మంచిగా ఉంది నబీల్ గేమ్ అన్నప్పుడు, మరి ఎందుకు ఆడటం లేదు మంచిగా ఉన్నప్పుడు, నువ్వు వేరే వాళ్ళని చూస్తూ ఉండిపోయావా అన్నట్టు అంటాడు. ఆ మాట అనగానే సోనియాని చూపిస్తాడు. అబ్బా నాకు సార్ భలే అన్నాడు, నా మనసులో అనుకున్నదే చెప్పాడు అన్నట్టు అనుకుంది ఆమె. కానీ నాకు సార్ చెప్పాలనుకుంది ఏంటంటే, నువ్వు వేరే వాళ్ళ సైడ్ చూస్తున్నావు అని సోనియా అంది కదమ్మా, ఆ పాయింట్ని లేవనెత్తడానికి అనమాట అనింది. ఆ తర్వాత ఆ కన్వర్జేషన్ చూపిస్తాడు. ఏది? సోనియా గేమ్ని అంటుంటే నువ్వు నా వైపు ఎక్కడ చూస్తున్నావు అమ్మా నా గేమ్ని, నువ్వు ఎంతసేపటికి నిఖిల్ గేము పృథ్వీ గేమ్ చూడటానికే సరిపోయింది కదా అంటది కదా సోనియా. సో యాక్చువల్గా ఆ పర్టికులర్ గేమ్లో సోనియా ఆడింది. ఆ రోజు కూడా మనం రివ్యూలో చెప్పుకున్నాం, యష్మిని ఎత్తిపడేసిందంతా ఓకే. నువ్వు నా గేమ్ని ఎక్కడ చూస్తున్నావు అని ఆపితే ఇంకా ఏముండేది కాదు. వాళ్ళిద్దరి గేమ్నే చూస్తున్నావు కదమ్మా, నీ దృష్టి అంతా అటువైపు ఉందన్నట్టు అంది. దానికి ఆమె ఫీల్ అయింది. అప్పుడు నాకు సార్ అడుగుతాడు, సోనియా అని అంటున్నప్పుడు అసలు మీ ఇద్దరు టాపిక్ లేనప్పుడు ఎందుకు వచ్చారు మీరు, ప్రతిదానికి ఎందుకు వస్తున్నారు ఆ విషయంలో అన్న పాయింట్ అనమాట. ఆ సెన్స్ నాకు సార్ది. అక్కడ ఫ్రేమ్లో కూడా వాళ్ళు ముగ్గురిని చూపించాడు, సోనియా పక్కన వాళ్ళిద్దరు. సో ఇక్కడ వాళ్ళిద్దరు ఏం చెప్తారంటే, సోనియా ఫీలింగ్ ఇక్కడ కూడా సోనియా ఫీలింగ్ వీళ్ళిద్దరు చెప్తున్నారు. సో ఆమె చెప్తుందిగా, సరే నాకు సార్ అడిగుండి వచ్చేమో ప్రోమోలో ఏం చెప్తున్నారంటే, సోనియా యొక్క అభిప్రాయం ఏంటంటే ఆమె ఓన్లీ మా ఇద్దరి గేమ్నే చూస్తుంది, ఆమె గేమ్ని చూడటం లేదని సార్ అన్నట్టు అన్నాడు. అనగానే మీకు ఎందుకు అలా అనిపించింది అనగానే నెక్స్ట్ వెంటనే ప్రేరణ ఎంటర్ అయిందబ్బా. ఇది ప్రేరణ అసలు ఇచ్చి పడేసింది. ఎందుకు సార్ అసలు వాళ్ళ టీంలోకి ఎవరు వెళ్ళకూడదు అనుకుంటుంది అనింది. ఎందుకు ప్రేరణ అన్నాడు. అంటే అంటే మీకు తెలుస్తుందా? నాకు సార్ బీబీ టీము ఈరోజు సోనియాని ఏం అందలుచుకోవాలా. సో ఎందుకంటే ఆమె బయటికి వెళ్తుంది కాబట్టి, ఆమె వల్ల ఏదన్నా జరిగినా మీ వల్లే ఆమె గేమ్ పాడైంది అన్నట్టు చెప్పి ఆమెని, అంటే ఇంకా బయటికి వెళ్ళే కంటెస్టెంట్స్ని ఎందుకు బాధ పెట్టి పంపడం అన్న సెన్స్ కనిపిస్తుంది ఈ రెండు ప్రోమోలు చూస్తుంటే. సో ప్రేరణ ఏమనింది? అందుకే సార్ వాళ్ళ టీంలోకి వెళ్తే ఎందుకమ్మా అని అడుగుతాడు. ఇందుకే కదా సార్ వాళ్ళు పబ్లిక్గా తప్పని తెలిసినా కానీ దాన్ని మసిబూసి మారేడికాయ చేసి అన్నట్టు, అంటే నేను తెలుగు లాంగ్వేజ్ వాడుతున్నా, చాలా మంచి వేలో చెప్పి చాలా ప్రొటెక్టివ్గా ఈ ముగ్గురు ఉంటారు సార్, అదే సార్ వాళ్ళ గేమ్ అన్నట్టు అంటారు. అనగానే ఇంక ఫీజులు ఎగిరిపోతాయి వాళ్ళకి. అంతే. ప్రేరణ చెప్పింది బిగ్ బాస్ తెలుగు చూస్తున్న కొన్ని కోట్ల మంది ఒపీనియన్. అంతే కదా, అందరూ అనుకుంది కూడా అదే కదా. వాళ్ళు ముగ్గురు ఒకే గ్రూప్ గేమ్ ఆడతారు, వాళ్ళు గ్రూప్ గేమ్ అంటారు కానీ ఎక్కువ గ్రూప్ గేమ్ ఆడేది వాళ్ళే. అది వాళ్ళే చెప్పుకుంటుంటారు మధ్యలో, రే మన విషయాలు బయటికి అక్కడికి రాకూడదు రోయ్, వేరే వాళ్ళ విషయాలు మనకు తెలియాలి కానీ మన విషయాలు వెళ్ళకూడదు రోయ్ అని వీళ్ళే మాట్లాడుకుంటుంటారు చాలా. సో దాన్ని ప్రేరణ బయటికి తీసింది, రఫ్ ఆడిచ్చింది అంతే. దాని తర్వాత మీకెవరికన్నా తన గేమ్ కనిపిస్తుందా అన్న పాయింట్లో సీతుకి, ఆ తర్వాత సీతకి తనకి గొడవైద్ది. ఎందుకంటే సీత కూడా ఒక కామెంట్స్ పాస్ చేసినట్టుంది ఎవరి మీద, సోనియా మీద. ఇండివిజువల్ గేమ్ అసలు ముగ్గురు ఆడటం లేదు సార్ అంటే ఆ టాపిక్ వచ్చినప్పుడు నాకు సార్ ఒక్కొక్కరు లేచి ఒపీనియన్ అడుగుంటాడు. సీత కుండ బద్దలు కొట్టేసింది. కొట్టంగానే తర్వాత బ్రేక్ ఇచ్చినట్టుంది. బ్రేక్ టైంలో మళ్ళీ వీళ్ళు మాట్లాడుకుంటారుగా, ఆ బ్రేక్లో టైంలో మాట్లాడుకుని కన్వర్జేషన్ తెచ్చి మళ్ళీ చూపించారు నాకు సార్. ఎందుకు సీత ప్రధానికి ఎందుకు అంత ఓవర్ రియాక్ట్ అవుతున్నావు అన్న సెన్స్లో సోనియా అడిగితే, నేను నిఖిల్తో మాట్లాడే ప్రతిసారి అసలు నువ్వెందుకు వస్తున్నావు, నేను నిఖిల్తో కదా మాట్లాడేది, అంటే నువ్వే తినాలనుకుంటే అదే వింటావు ఇంకా అంతేలే అన్నట్టు అంటది సోనియా. సేమ్ నువ్వు కూడా అంతే, నువ్వే చెప్పాలనుకుంటావు ఏ తినాలనుకుంటావు అదే చేస్తావు, వేరే వాళ్ళని కేర్ చేయవన్నట్టు ఈ అమ్మాయి అంటది. అది జరిగింది. ఈ చూపించాక ఎందుకు అసలు ఎందుకు సోనియా గేమ్ను పాడు చేసి మీరు మీ గేమ్ను పాడు చేసుకుంటారు అన్నాడు ఫైనల్గా. అంటే
ఆమె బయటికి వచ్చేటప్పటికి నా గేమ్‌ని పాడు చేసింది వేరే వాళ్ళ వల్ల, నా గేమ్ పాడైపోయిందన్న ఒక ఈక్వేషన్ డ్రా చేయటానికో ఏమో, లేకపోతే సోనియాని ఆల్రెడీ ఎలిమినేట్ చేస్తున్నాం కదా! ఎందుకు అన్న థాట్ ప్రాసెస్ ఏమో గానీ, సోనియానైతే అంటే సోనియా తప్పులను కూడా నిఖిల్ వీళ్ళ మీదేశారు. కానీ ఒక రకంగా నిన్న సాటర్‌డే ఈరోజు జరిగిందంతా సాటర్‌డే, సండే ఎపిసోడ్‌లో ఏస్తారు కదా! సో, ఇది ఒక రకంగా నిఖిల్, పృథ్వీకి కరెక్షన్స్ ఇచ్చినట్టు నాగ్ సారు. సో, హౌస్ ఒపీనియన్ ఏంటో తెలిసింది. ఎంత ఎగనెస్ట్‌గా ఉంటున్నారు హౌసు మన చేష్టల పట్ల అనేది అర్థమైపోయింది. మోర్ ఓవర్ హౌసే గాదు, బయట ఒపీనియన్ గూడా ఎలా ఉందనేది సోనియా ఎలిమినేషన్ త్రూ అర్థమైపోయింది. సో, ఇటువంటి సిట్యుయేషన్‌లో నిఖిల్ నెక్స్ట్ గేమ్ ఆడతాడా? ఆయన ఇంకా మంచోడురా చెప్పెళ్ళాలి, చెప్పులేసుకెళ్ళాలి, మనిషి అంటేనే మంచి, మంచి అంటేనే మనిషి, ఈ డైలాగులు చెప్తా, కాలం ఎల్లబుచ్చుతా, గట్టిగా మాట్లాడే వాళ్ళకి భయపడతా, మెత్తగా మాట్లాడే వాళ్ళకి మీద మాత్రం దురుస్తనంగా మాట్లాడతా, ఇట్లా బిహేవ్ చేస్తాడా అనేది కాలం ముందు చెప్తది. సో, ఓవరాల్‌గా ఇది సోనియా ఆల్రెడీ ఎలిమినేట్ అయిన సంగతి మనకి తెలిసిందే. యెస్. మొత్తానికి నాగ్ సార్ హోస్టింగ్ ఈరోజు ఎలా ఉందంటే కొంచెం డిఫరెంట్‌గా ఉంది. అబ్జర్వ్ చేశారా? గట్టిగా మాట్లాడటంలా. కానీ చురుగ్గా ఉంటున్నాయి మాటలు మాత్రం. అంటే ఒక్కోసారి ఎంత గట్టిగా మాట్లాడకపోయినా చిన్నగానే కసక్కన గుచ్చుకుంటది. అట్లుంది ఆయన నాగ్ సార్ హోస్టింగ్ ఈరోజు ఫస్ట్ దీంట్లో గాని, సెకండ్ దీంట్లో గాని. ఇంకొకటేంటంటే తెలివిగా వాళ్ళతో వాళ్ళకే పెడుతున్నాడు. సో, మోర్ దాన్ నాగ్ సార్ వాళ్ళు తిట్టే కంటే వీళ్ళ గురించి మీ ఒపీనియన్ ఏంది? వాళ్ళ గురించి మీ ఒపీనియన్ ఏంది? తప్పు కదమ్మా! నువ్వు చెప్పింది కరెక్టే కదా సీత! మణికంఠ నువ్వు చెప్పింది కరెక్టే కదా! నబీల్ నువ్వు చెప్పింది ఇట్లా. సో, వాళ్ళకే పెట్టే ప్రయత్నం చేస్తున్నాడు. దీనివల్ల ఇంకొంచెం నెక్స్ట్ లెవెల్ గొడవలు జరగడానికి ఛాన్స్ ఉంది. సో, మొత్తానికైతే మాత్రం సోనియా ఫోర్త్ వీక్ వెనుదిరగాల్సొచ్చింది. అట్‌లీస్ట్ ఆమె బయటకొచ్చాకైనా సరే ఆమె గేమ్‌ని ఆమె చూసుకున్నప్పుడు కొన్ని అర్థమవుతాయి. ఏమేం తప్పులు చేశాము, ఏంటి అనేది. దాన్ని బట్టి ఆమె బయటకొచ్చాక కరెక్ట్ చేసుకోవాలని, మంచిగా ముందుకెళ్ళాలని తన కెరియర్‌లో కోరుకుందాం అంతే. ఎందుకంటే ఒకవేళ మళ్ళా బిగ్ బాస్‌కొచ్చినా, వాళ్ళు తీసుకున్నా, సో, ఈ యాటిట్యూడ్‌తో రాకుండా కొంచెం మంచి యాటిట్యూడ్‌తో వచ్చి బాగా ఆడితే, ఎందుకంటే ఈ అమ్మాయి తెలివైన అమ్మాయి. ఇప్పుడు ఒక తెలివి ఉన్న పర్సను ఆ తెలివిని ఎలా యూజ్ చేస్తున్నాడనేది ఇంపార్టెంట్. చాలామంది తెలివిగల్లోళ్ళుంటారు. సూక్ష్మంగా పట్టేస్తారు పాయింట్స్. ఏం జరుగుతుందో అంచనా వేయగలుగుతారు. కానీ దానికి తగ్గట్టు నీ మూవ్స్ ఎట్లున్నాయి? దానికి తగ్గట్టు నీ మూవ్స్ అనేది పాజిటివ్‌గా పోతున్నాయా? నెగెటివ్‌గా పోతున్నాయా? అనేదే మ్యాటర్. నీలో ఎంత తెలివున్నా ఆ తెలివిని అప్లై చేసేటప్పుడు నీ అప్రోచ్ ముఖ్యం. నీ అప్రోచ్ కొంచెం డిఫరెంట్‌గా అనిపించిందనుకో ఆడియన్స్‌కి పక్కన పెట్టేస్తారు. నీ అప్రోచ్ బాగా అనిపించిందనుకో నెత్తిన పెట్టుకుంటారు. జస్ట్ లైక్ ప్రేరణ ఈరోజు. ప్రేరణ ఎంత బాగా అనిపించిందో అబ్బా! ఈరోజు నాకు 2 ప్రోమోల్లో. ప్రేరణకి అంకితం అంతే ఈ ప్రోమో. ప్రేరణ యూ ఆర్ రియల్లీ సూపర్బ్! ఆసమ్ అంతే. కుమ్మేసావు. తిరుగులేదు. ఎక్స్ట్రార్డినరీ, ఎక్సలెంట్, మైండ్ బ్లోయింగ్, అన్‌బిలీవబుల్. కీప్ గోయింగ్. మళ్ళా ప్రేరణ ఏదైనా తప్పు చేస్తే ప్రేరణ తప్పు చేసిందనే చెప్పుకుందాం. ఈ 2 ప్రోమోస్ వరకు మాత్రం ప్రేరణని పొగడాలంతే. ఎందుకంటే చాలా జెన్యూన్‌గా చెప్పింది అందరి ముందు. ఇప్పుడు చూడండి అందుకే నేను చెప్పింది. మిగిలినోళ్ళందరూ ఫస్ట్ ప్రోమోలో మణికేసిన, ఇక్కడ చివరికొచ్చేసరికి నిఖిల్ గేమ్ గురించి వచ్చినప్పుడు బాగా చేశారంటే ఎవరు బాగా చెప్పట్లేదు అంటున్నారు. సో, ఎవరు బాగా చెప్పటంలా నిఖిల్ గురించి. కానీ బాగా చెప్పటం లేదు అని చెప్పి ఆ పర్సన్‌కి 0 ఇస్తే కదా దాని ఇంపాక్ట్ ఎక్కువుండేది. అంత బాగా చేయలేదన్నప్పుడు అది ఒక టీమ్‌నే ప్రభావితం చేసే అంశమైనప్పుడు సో, నిఖిల్‌కి 0 ఇస్తేనే కదా అది జస్టిఫై అయినట్టు. అక్కడ పాయింట్ పట్టుకుంది ప్రేరణ. సో, ప్రేరణ ఈజ్ కరెక్ట్ అంతే. దట్స్ ఆల్ సైనింగ్ ఆఫ్. మీ సురేంద్ర.